దర్శి పట్టణంలో గత 31 సంవత్సరాలుగా నమ్మకం మరియు నాణ్యతతో నడపడుతున్న సంస్థ దేవతి వారి జ్యువెలరీ షోరూమ్ అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్స్ మొదటి వార్షికోత్సవం సందర్భంగా 1 లక్ష మరియు ఆ పైన కొనుగోలు చేసిన వారికి లక్కీ డ్రాలో పాల్గొని ఖచ్చితమైన బహుమతులు గెలుపొందే అవకాశం పొందండి. లక్కీ డ్రాలో గెలిచిన మొదటి 30 మందికి వాల్పూల్ 1.5 టన్ ఏసీ, ఎంఐ టీవీ 43 ఇంచ్, డబుల్ డోర్ ఫ్రిజ్, సింగిల్ డోర్ ఫ్రిజ్, 32 ఇంచ్ టీవీ ఇంకా మరెన్నో బహుమతులు ఇవ్వబడను. ఆ పైన గెలుపొందిన వారికి కన్సలేషన్ ప్రైజ్ కింద 1 సంవత్సరం వ్యాలిడిటీతో 2% డిస్కౌంట్ కూపన్ ఇవ్వబడను. గమనిక, ఈ ఆఫర్ తేదీ 19/7/2024 అనగా శుక్రవారం నుంచి 20/10/2024 తేదీ వరకు వర్తించును. లక్కీ డ్రా మా షాప్ యందు 20/10/2024 అనగా ఆదివారం సాయంత్రం 4 గంటలకి తీయబడను. తక్కువ వడ్డీ రేట్లకే తాకట్టు వ్యాపారం. మా షాప్ నందు 2 పేటల తాడు, సాదా గాజులు, డబుల్ లైన్ గాజులపై 365 రోజులు ఆఫర్ కలవు. ఇంకా ఎందుకు ఆలస్యం, విచ్చేయండి దేవతి వారి జ్యువెలరీ షోరూమ్, గడియార స్తంభం దగ్గర, జేకే హోటల్ ప్రక్కన, కురిచేడు రోడ్, దర్శి. ప్రొప్రైటర్ దేవతి రామారావు. 9440524410. ప్రేక్షకులకు నమస్కారం. ఏడిఎన్ న్యూస్ టీవీ మన దర్శి, మన లోకల్ ఛానల్. ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారాం. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా తలకు హెల్మెట్ ధరించాలని దర్శి డీఎస్పీ లక్ష్మీనారాయణ అన్నారు. వివరాల్లోకి వెళ్తే, మంగళవారం సాయంత్రం దర్శిపట్నంలో హెల్మెట్ పై ప్రజలకు అవగాహన ర్యాలీ నిర్వహించిన అనంతరం గడియార స్తంభం సెంటర్లో జరిగిన సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ, ద్విచక్ర వాహనదారులు ప్రమాదం జరిగిన సందర్భాల్లో హెల్మెట్ లేనందువల్ల ప్రాణాలు కోల్పోతున్నారని, వారి కుటుంబ జీవితాలు రోడ్డున పడుతున్నాయని, అందువల్ల ప్రతి ఒక్క ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించి తమ ప్రాణాలను రక్షించుకోవాలని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈ ర్యాలీలో లయన్స్ క్లబ్ సభ్యులు సైతం పాల్గొని హెల్మెట్లను పంపిణీ చేయడం జరిగింది. ఇంకా ఈ కార్యక్రమంలో దర్శి సిఐ వై రామారావు, ఎస్ఐ మురళి, లయన్స్ క్లబ్ సభ్యులు సత్యం, మధు తదితరులు పాల్గొన్నారు. తొలుత ర్యాలీ పొదుల రోడ్డు, అద్దంకి రోడ్డు, కుచ్చేరు రోడ్డు పురవీధుల గుండా నిర్వహించారు. దర్శి పోలీసు వారి విజ్ఞప్తి, ప్రతి ఒక్కరు సుదూర ప్రాంతాలు వెళ్ళేవారు హెల్మెట్ తప్పనిసరిగా ధరించవలసిందిగా పోలీసు వారు విజ్ఞప్తి చేస్తున్నారు. అలాగే కార్లు ప్రయాణించేవారు సీటు గురించి తప్పనిసరిగా ధరించాలని కోరుతున్నారు. హెల్మెట్ ధరించండి, ప్రాణాలు కాపాడుకోండి. హెల్మెట్ ధరించండి, ప్రాణాలు కాపాడుకోండి. మద్యం సేవించి వాహనం నడపరాదు. మద్యం సేవించి వాహనం నడపరాదు. ఏమంటే మా ఎస్పీ గారి ఇన్స్ట్రక్షన్ ప్రకారము రాబో కాలంలో వారము 10 రోజుల తర్వాత హెల్మెట్ లేని వాళ్ళందరికీ కఠినంగా చర్యలు తీసుకోమని, వాళ్ళకి ఫైన్లు భారీగా ఇంపోజ్ చేయమని చట్ట ప్రకారం ఉంది. కాబట్టి ముందే మేము దర్శి సబ్ డివిజన్లో ఉన్న ప్రజలందరికీ, ఈ పురప్రభు నుంచి విద్యార్థులకి, ప్రజలకి అందరికీ, 2 వీలర్లో ప్రయాణించే వాళ్ళందరికీ హెల్మెట్ ఖచ్చితంగా తప్పకుండా ధరించాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాము. ఎందుకంటే వారి ప్రాణరక్షణకే అది చాలా ఉపయోగపడుతుంది ఎటువంటి ప్రమాదం జరిగినా. కాబట్టి హెల్మెట్ అనేది అదేదో బరువైన పదార్థం కాదు తలకు, అది మన తలకు, మనకు, మన ప్రాణానికి, మన కుటుంబ క్షేమానికి కూడా ఎంతో ఉపయోగకరమైన విషయం. కాబట్టి ప్రతి ఒక్కరూ హెల్మెట్, 2 వీలర్లో ప్రయాణించే ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించాలని మా పోలీసు వారి తరఫున మేము అందరూ కోరుతున్నాము. అందుకే ఈరోజు ఈ అవగాహన కార్యక్రమాలు జరుపుకుంటున్నాము. పైగా 6 వస్తాయి. తీసుకోపో రాము 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 రాము